హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పలాసాని ప్రేమించే ఆడియన్స్కి సేమ్ అదే బ్యానర్ సుధాస్ మీడియా నుంచి రెండో సినిమా వస్తుంది. ఓకే, అది పలాసా కన్నా ఎక్కువ నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను. ఎప్పుడూ లేనట్లుగా ఒక సీరియల్ కిల్లర్ దారుణంగా హత్యలు చేస్తున్న ఆ హంతకుడు ఎవరు? సో ఇందులో మీ లుక్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో జర్నలిస్ట్ రైట్? సో మా బ్యాచ్. పిక్చరైజేషన్ కూడా మీరు చూసుంటే ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటుంది. చిన్నపిల్లల్ని పెట్టి చాలా విజువల్గా చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో చేసింది. ఏ పెళ్లిళ్ళలో అయినా ఆ పాట ప్లే చేసే అంత ఇదిగా చేసాము ఆ పాట. ఏదో డెబ్యూ మూవీ తీయాలి, నేను రావాలి అన్నట్టు కాకుండా అందరికీ అంటే చేసిన వాళ్ళందరికీ ఒక కిక్ ఇవ్వాలి అనే ఒక దీంతో వచ్చినట్టు అనిపిస్తుంది. ఆలోచన ఇది కూడా ఆలోచనేనా? నాకు నిజంగా అయితే సార్ సీరియస్లీ చెప్తున్నా, ఆర్జీవి గారు కూర్చున్నట్టే అనిపిస్తుంది. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం గుర్రని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో బెస్ట్ కంటెంట్తో ఎక్కడ మూవీ వచ్చినా దాన్ని తీసుకురావడం నా బాధ్యత. అలాగే అద్భుతమైన కంటెంట్తో ఒక మూవీ అయితే వస్తుంది. సో ఆపరేషన్ రావణ్, సో ట్రైలర్ అయితే నేను చూసా, అద్భుతంగా అనిపించింది. అండ్ మూవీ టీం అయితే మనతో పాటు ఉన్నారు. దీని గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఆయన హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ టైం మనం బిఫోర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్నారు, నేను వచ్చే ప్రతిసారి ఒక డిఫరెంట్ కంటెంట్తో డిఫరెంట్తో వస్తానన్నారు. నాకు ఈ ట్రైలర్ చూసాక మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ గారికి చెప్దాం, మీరు చెప్పిన వరకు మాకు అక్కడ తెలియలేదు నిజంగా. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. అంటే రక్షిత్ అన్న అంటే అందరికీ ఆల్రెడీ తెలిసింది, వెల్ ప్రూవెడ్. అండ్ మా ఊరు మూవీతోనే అద్భుతమైన చరిత్ర సృష్టించారు. సో తర్వాత చూసుకుంటే ఆ సినిమాలు కూడా అదే రేంజ్లో వెళ్తూ ఉన్నారు. బట్ ఈ సినిమా తనకే యాప్ట్ అని ఎందుకు అనిపించింది అండ్ ఎంచుకోవడానికి వాళ్ళ రీజన్ ఏమైనా ఉందా? తను హీరోగా చేయాలనే సినిమా తీసాము. సో అది దృష్టిలో పెట్టుకునే స్టోరీ తయారు చేసాం. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు నరకాసుర కావచ్చు, అంటే డిఫరెంట్ రూల్స్ అండ్ తన ఇది కూడా మార్చుకుంటే వచ్చారు. దీంట్లో కూడా అసలు ఎప్పుడు కలర్ అయ్యింది కూడా వేయించారు మొత్తానికి. అంటే ఏంటి ఆ స్టోరీకి యాప్ట్ అని? అంటే జనరల్గా కొంతమందిని చూశాక ఈ పర్టికులర్ స్టోరీకి వీళ్ళు తప్ప ఎవరు చేయలేరని మనకు ఫిక్స్ అయిపోద్ది. సో అలా ఏమైనా అనిపించింది? పలాసాలో పెర్ఫార్మెన్స్ ఇదంతా చాలా బాగుంది. తర్వాత మన థ్రిల్లర్ సినిమా ఒకటి మనం తీద్దాము. ఇంతకుముందు పలాస మా బ్యానర్లోనే తీసాం, ఇప్పుడు ఈ బ్యానర్లో థ్రిల్లర్ సినిమా చేద్దాము. అంటే ఒక బ్యానర్లో నుంచి డిఫరెంట్ మూవీస్ వస్తే బాగుంటుంది కదా. పలాస అనేది వెరీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమా, ఒక రియలిస్టిక్ అప్రోచ్లో స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ స్టోరీ టెల్లింగ్ను వదలకుండా ఇప్పుడు థ్రిల్లర్ జోనర్లో సినిమా చేసాం. థ్రిల్లర్ జోనర్లో కూడా వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, కానీ దీంట్లో ఇంకో వేరే కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే థ్రిల్లర్ని ఎంచుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నప్పుడు వాళ్ళకంటే కొత్త పాయింట్ చూపించాలి, మనం చూపించే విధానం కూడా మారాలి, అంటే ఉండాలి అని అనుకుంటాం అనమాట. దీన్ని ఎంచుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం అనిపించిందా, కనెక్ట్ అయితే మాత్రం బాగా అవుతుంది, ఏమైనా అయితే మళ్ళీ ఆడియన్స్ని మనకి ప్రశంసలు వచ్చేస్తాయని కదా? ఏ సినిమా ఏ జోనర్లో అయినా సరే కొత్తగా కంటెంట్ ఉండాల్సిందే. అది ఇన్ఎవిటబుల్గా లవ్ స్టోరీ అయినా లేదా యాక్షన్ సినిమా అయినా ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి. ఈ థ్రిల్లర్ జోనర్లో కూడా డిఫరెంట్గా ఉండాలి. ఇది ఓన్లీ థ్రిల్లర్ జోనర్లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఓన్లీ ఒక విలనో వాడిని ఏమన్నా ఐడెంటిఫై చేయటం అంతవరకే ఉండే సినిమా కాదు. దాన్ని మించి వేరే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది దీంట్లో. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఎలిమెంట్ని మేము చూపించబోతున్నాం. ఆలోచనలకి ఒక రూపం ఇస్తే ఎట్లా ఉంటుంది, ఒక మనిషి తాలూకా బిహేవియర్లో ఆలోచనల ప్రాధాన్యత ఎంత, ఆ ఆలోచనలు మనిషిని మంచివాడుగా చెడ్డవాడుగా ఎట్లా తయారు చేస్తాయి, ఆ ఆలోచనల్ని గమనిస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే రాధిక గారి రోల్, అలాగే మేము తీసుకున్న బ్యాక్ డ్రాప్,
ఇవన్నీ కూడా ఒక ఈ థ్రిల్లర్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి. ఓకే. సో బ్యాక్ డ్రాప్ అంతా ఒక న్యూస్ ఛానల్లో జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఒక జర్నలిస్టు, అలాగే అంతా ఆ జోనర్ అంతా కూడా వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద చేసాం. అండ్ మిమ్మల్ని ఇందాక నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, కొంచెం ఆర్జీవీ లాగా ఏదైనా ముక్సూటిగా చెప్తున్నారు. అంటే ఆ సింటమ్స్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లా ఏం లేదు, ఆయన కూడా సిన్సియర్గా ఉన్నది ఉన్నట్టు అంటే మీరు మాట్లాడతాడు. ఇందాక ముందు జర్నలిస్టులు అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా అంటే మీ స్టైల్ మారలేదు. నేను ఇందాక అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ వస్తాం కదని. యా ఓకే. అంటే ఆర్జీ నాకు ఇష్టమైన డైరెక్టర్. ఆ స్టైల్ గురించి నాకు తెలియదు. ఓకే. మీరు అడిగేదానికి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు తెలిసింది. అదే కనిపించింది కూడా అక్కడ. సో అంటే నిజంగా నాకైతే అంటే డెబ్యూ అనేసరికి కొంతమంది ఏంటంటే మా సినిమాని ప్రమోట్ చేయడం కోసం వంగి అంటే ఆ టైప్లో కొంచెం మాట్లాడతారు. బట్ నాకు ఎక్కడ ఆ ఇది అనేది కనిపించలేదు. మీరు ఏం అడుగుతున్నారో నేనేం చెప్పాలనుకుంటానో అది చెప్తాను అంటారు. సో ఆ డేరింగ్ అయితే నాకు నిజంగా సీరియస్లీ నచ్చింది. అంటే మీతో నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ కాబట్టి మీ పోలికలు అక్కడ వచ్చినట్టున్నాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ 2-3 సార్లు కలిసి చేసాం కాబట్టి. అండ్ రైట్ అన్న, అంటే మీరు వస్తున్నారు అంటే ఆడియన్స్లో పర్టికులర్ కొంతమంది ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసింది. సో ఈ సినిమా ద్వారా వస్తున్నప్పుడు మీ ఆడియన్స్కి అంటే పర్టికులర్గా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి ఎంతవరకు ఇది అవుద్ది అనుకుంటారు? డెఫినెట్గా పలాసాని ప్రేమించే ఆడియన్స్కి సేమ్ అదే బ్యానర్ సుధాస్ మీడియా నుంచి రెండో సినిమా వస్తుంది. ఓకే. అది పలాసా కన్నా ఎక్కువ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ గారు కూడా అదే అన్నారు, పలాసా కన్నా పెద్ద సినిమా అవుతుంది ఇది. సో డెఫినెట్లీ పలాసా కన్నా పెద్ద సినిమా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఎందుకంటే పలాసాకి ముందు నేను ఎవరో తెలియదు, బ్యానర్ ఫస్ట్ సినిమా, డైరెక్టర్ ఫస్ట్ సినిమా, హీరో ఎవరు తెలియదు, అందరం కొత్త వాళ్ళం ఆల్మోస్ట్. ఇప్పుడు పలాసా అనే సినిమా నాతో ఉంది, నేను ఇంకో 2-3 సినిమాలు చేశాను. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆపరేషన్ రావణ్కి. మేము ఎంచుకున్న కంటెంట్ కూడా అట్లాంటి కంటెంట్, సైకో థ్రిల్లర్ జోనరే తీసుకోండి, లేదంటే మేము పెట్టిన ఎఫర్ట్స్, సిన్సియర్గా మేము చేసిన ఎఫర్ట్స్ ఇవాళ మాకు ట్రైలర్లో కనపడుతున్నాయి, ఆ రెస్పాన్స్ కూడా తెలుస్తాను చాలా. సో డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తారు, మంచి సినిమాను వదులుకోరు. కాబట్టి ఆగస్టు 2వ తారీఖు డెఫినెట్గా ఈ సినిమాతో అండ్ శ్రీకాకుళం పీపుల్ అయితే మిమ్మల్ని ఎక్కడో పెట్టుకొని ఉంచుకోను. అంటే ఎన్ని సినిమాలు వచ్చినా మాకు ఆ సినిమా ఎవరికీను, ఎందుకంటే మేము పుట్టక ముందు నుండి అది ఎలా ఉండేది ఏంటి అనేది మాకు కళ్ళకి కట్టినట్టు చూపించారు. అట్ ద సేమ్ టైం మీది ఏ సినిమా వచ్చినా అలా అద్భుతంగా స్వీకరిస్తారు. లాస్ట్ బిఫోర్ మూవీలు కూడా మనం చూసుకుంటే. అండ్ ఆపరేషన్ రావణ అనుకుంటే మనం అంటే ఈ టైప్ ఆఫ్లో రావణ్ గురించి మనం పురాణాల్లో చూసుకుంటే ఒకడు మహా తపస్వి, గొప్ప వ్యక్తి అని అంటారు. ఇంకో వ్యక్తి సీతాదేవిని తీసుకెళ్లారు, రావణాసుడు ఇలా అని అంటారు. బట్ ఈ రావణాసుడికి ఆ రావణుడికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే ఇప్పుడు ఒక మనిషి తాలూకా ఆలోచనలే అతన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అనేది ఒక పాయింట్. మీరన్నట్టుగానే రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి, తన తపశ్శక్తితో శివుడిని సైతం అది ఇది చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాముడి చేతిలో ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే అతనికి వచ్చిన ఆలోచన మూలన సీతాదేవిని ఎత్తుకొచ్చి లంకలో బంధించాడు. ఆ ఒక్క ఆలోచన మూలాన అతను పతనం అయ్యాడు. హీఈస్ నాట్ అంటే రావణాసురుడు ఏం విలన్ కాదు పుట్టుకతో, ఆయన ఆలోచనల మూలాన హీ బికేమ్ విలన్. సో అట్లాంటి రిఫరెన్స్ లోనే ఏ మనిషి అయినా సరే తన ఆలోచనలతోనే తను మంచిగా చెడ అనేది డిసైడ్ అవుతుంది. సో అది మేము విజువల్ గా చూపించాము ఈ సినిమాలో. మీ ఆలోచనల తాలూకా విజువల్ రూపాన్ని మేము ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ మీద కనపడని మేము ఈ సినిమాతో చూపించాం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే టైటిల్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ఎందుకంటే టైటిల్లోనే మేము ఇది అని చూపించడం కోసం వస్తున్నారు. సో ఇందులో చెప్పడమే ఆపరేషన్ రావణ అని ఇచ్చేశారు. సో అంటే ఆల్రెడీ పైన ఇచ్చారు మీ ఆలోచనలు మీ శత్రువులని కూడా ఇచ్చారు. అంటే ఆ రావణ అనే వ్యక్తి తన ఆలోచనల వల్లే అలా మారాడు అని చూపించడం కోసం ఈ రావణుని వాడారు అంతదా? అది మీరు సినిమా చూసాక అర్థం అవుతుంది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్, అందుకే రివీల్ చేయట్లేదు. మీకు ప్రీ క్లైమాక్స్ వరకు తెలవదు హూ ఈజ్ ఎవరు ఏంటి అనేది. సో
అంటే అన్న ఓపెన్గా మాట్లాడుకుంటే ఆడియన్స్ ఎలా ఉన్నారంటే మనకి సినిమా హిట్ అయిందా మౌతాడుతో దుమ్ము లేపుతారు, అదా తేడా కొట్టిందనుకో ఫేస్ టు ఫేస్ అనేస్తారు వాళ్ళు. సో మనం ఇక్కడ మనం ఎంత పొగుడుకున్నా ఎంత చెప్పుకున్నా వాళ్ళకంటే ఒక క్లారిటీతో ఉంటారు. సో ఈ రావణ్ అనే సినిమా అదే ఈ టైప్ ఆఫ్ జోనర్లో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా 70-80% అటుండివే. సో 20-30% మాత్రం ఒక పిక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. నాకు ఎందుకో అంటే మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మీరు చెప్పే విధానం అవ్వచ్చు, నాకు ఆ 30% ఉంటుంది అనుకుంటారు. బట్ పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు చూడు, అలాంటి వారికి కనెక్ట్ అవుద్ది అంటారా? యా డెఫినెట్గా. ఇప్పుడు ఈ జోనర్లో ఓన్లీ 70% ఆడట్లేదు, 30% ఆడుతున్నాయి అంటే అసలు ఓవరాల్గా సినిమా సక్సెస్ రేటే చాలా తక్కువ అట్లా అనుకుంటే. అవును. సో ఒక మంచి సినిమా తీసి జనాలు చూడడానికి చాలా తక్కువ పర్సెంటేజ్, 10% కూడా ఉండమేమో. మంచి సినిమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో డెఫినెట్గా మా సినిమా ఒక గుడ్ అటెంప్ట్, ఒక జెన్యూన్ ఎఫర్ట్తో చేసాం. లేకపోతే మా బ్యానర్ నుంచి రాదు. పలాస తర్వాత ఆ హోప్తో జనాలు అందరూ వెళ్ళి చూసి దీన్ని చెప్పొచ్చు. అది ఒక్కటే చెప్పగలుగుతాం. రైట్. ఇంకోటి ఏంటంటే ఇదైతే చెప్పను, మా నాన్నగారు పక్కన కూర్చుంటేనే కొన్ని మాటలు నేను ఆడలేను అనమాట. అలా సర్లే అని ఉంటాం అనమాట. ఇప్పుడు డాడీ గారి డైరెక్షన్లో సో మీరు యాక్టింగ్, నేను ఎక్కడంటే చిరంజీవి గారు రామ్ చరణ్ దగ్గర ఎక్కువ చూసేవాడిని. సో అలాంటి కాంబినేషన్లో మళ్ళీ వచ్చింది. సో డాడీ గారి నుండి ఒక డైరెక్టర్గా ఏం నేర్చుకుంటారు మీరు? మీకు అతని నుండి ఏం నచ్చింది అంటే? డైరెక్టర్గా అనే కాదండి, నాకు ఆయన కష్టపడే విధానం, పని మీద ఉండే క్లారిటీ, అంటే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా, ఇప్పుడు షూటింగ్లోనే కాదు, రెగ్యులర్గా రోజు కూడా ఆ డెడికేషను, ఆ తపన అనేది డెఫినెట్గా నేను నేర్చుకోవాల్సిందే. అందరూ ఈ జనరేషన్లో చాలామంది తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోగలిగింది ఆ డెడికేషను, ఆ వర్క్ ఎథిక్, అదే నేర్చుకోవాలి. సో డాడీ గారిని మాటలు కూడా వచ్చాయి చాలా పద్ధతిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అండ్ రైట్, హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? తెలుగులో మాట్లాడుకుందాం. బాగున్నారా? బాగున్నారు. వచ్చేసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ. సో రైట్, సెకండ్ మూవీ తెలుగు ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అయ్యారు బాగా. సో ఇందులో మీ లుక్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో జర్నలిస్ట్ రైట్? యా జర్న్. సో మా బ్యాచ్ అదే. సో అంటే జర్నలిస్ట్ అనేసరికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే క్యారెక్టర్ వైజ్గా. సో మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ అది విన్నప్పుడు అండ్ మీరు చేశాక? హౌ యూ ఫీల్? జర్నలిస్ట్ అంటే మీకు తెలుసు, చాలా క్యాపబిలిటీ కావాలి, థింకింగ్ స్కిల్స్, చాలా స్కిల్స్ కావాలి, డిటర్మినేషన్, కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ షుడ్ బీ దేర్. సో అందరూ సపోర్ట్ చేసింది బాగా. దే గివ్ మీ కాన్ఫిడెన్స్. అంటే సడన్లీ ఐ గాట్ టు ఎంటర్ దిస్ మూవీ. సో అంత ప్రిపరేషన్ ఏం చేయలేదు. ఓకే. సో యా, జర్నలిస్ట్ క్యారెక్టర్ లుక్ కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ముందు చేసిన మూవీలో when I look back to my character which I have done before, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అదే. అంటే జర్నలిస్ట్ అంటే ఎక్కువగా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ క్రైమ్ జరుగుతుంది, ఏం స్టోరీ వస్తుంది అని చూస్తాం. అలాంటిది ఆ గ్యాప్లో కూడా లవ్ స్టోరీని ఫిల్ చేశారు. సో ఎలా అనిపించింది రక్షిత్ అంతా ఫిల్? యా, ఇట్స్ సెకండ్ మూవీ వర్కింగ్ విత్ రక్షిత్. సో హ్యాపీ అండి. లైక్ Rakshit and Prasad garu only entered me into this movie. So I'm always grateful to them. And chala hardworking person, dedicated guy. So happy to be working. So inko movie mali chestara? I don't know. సో లాస్ట్ టైం ఇలాగే అనుకున్నాం, నెక్స్ట్ మూవీతో మళ్ళీ వచ్చారు. సో ఇండస్ట్రీలో అయితే పాతిపోయినట్టే ఉన్నారు. అండ్ రైట్, అంటే రాధిక గారిని చూసుకుంటే నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తున్నా. అండ్ ఆవిడ చైన్ క్యారెక్టర్ అంటూ లేదు. సో అంటే ఈ క్యారెక్టర్కి ఆవిడే యాప్ట్ అని ఎందుకంటే ఆ సర్క్యులర్గా కొంతమంది ఉంటారు. సో వాళ్ళలో ఎవరైనా కావచ్చు, బట్ ఆవిడని ఎందుకంటే ఏం చెప్తారు? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మీరనే రెగ్యులర్ ఫార్మేట్ చాలా సినిమాలు వస్తున్నాయి కదా, థ్రిల్లర్ సినిమాలు. ఇదేంటి డిఫరెంట్ అంటే ఈవిడ క్యారెక్టరైజేషన్, ఈవిడ్ని మీరు చూసే విధానం, ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ రోల్ యొక్క ఇంపార్టెన్స్ సినిమా చూస్తే కానీ అది అర్థం కాదు. సో చాలా అద్భుతమైన రోలు రాధిక గారు చేశారు. ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా కాలం పాటు ఒక రెఫరెన్స్గా ఉండే అంత మంచి సీన్స్ ఉన్నాయి. అంటే మాకు తెలిసి మా చిన్నప్పుడు ఎక్కువగా మేము పిన్ని సీరియల్కి బాగా అమ్మాలు చూస్తే వాళ్ళ దగ్గర మేము కూర్చుని పోయాము. సో అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ సినిమా ద్వారా మనం డిఫరెంట్గా చూసే అవకాశం ఉందా మా జనరేషన్కి? డెఫినెట్గా. మీరు చూసిన పిన్ని కానీ, స్వాతి ముత్యం కానీ, స్వాతి కిరణం కానీ, నేమ్ అని
ఫిల్మ్ రాధిక గారిది, దానికన్నా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చూసి అద్భుతం అనుకున్నారో అలాంటి సీన్లు 2-3 దీంట్లో ఉంటాయి. రైట్ సార్, ఓపెన్గా చెప్పుకుంటే మీలో నాకు ఎందుకో ఒక కసి కనిపిస్తుంది. అంటే ఏదో డెబ్యూ మూవీ తీయాలి, నేను రావాలి అన్నట్టు కాకుండా అందరికీ, అంటే చేసిన వాళ్ళందరికీ ఒక కిక్ ఇవ్వాలి అనే ఒక దీంతో వచ్చినట్టు అది మీ అనిపిస్తుంది. ఆలోచన. ఇది కూడా ఆలోచననా? నాకు నిజంగా అయితే సార్ సీరియస్లీ చెప్తున్నా, ఆర్జీవి గారు కూర్చున్నట్టే అనిపిస్తుంది. సో ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పక్కన పెడితే ఈ యాంగిల్ నుంచి చూసినా ఆ వే కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని మేము చేసాము, బట్ కొంచెం స్పార్క్ అయితే అనిపిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ నేను మేము అలడలేను, అన్నక్కడికి వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది ఇక్కడ. అంటే ఏ మూవీకైనా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనవచ్చు బాగా ఇంపార్టెంట్. ఇలాంటి మూవీలకి అయితే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చెప్పాలండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగానే ప్రాణం అండి ఈ సినిమాకి. వసంత్ గారు చేశారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా ఎట్లా అయితే తీసామో దానికి తగ్గట్టుగా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ అంతా రన్లో ఉంటుంది సినిమా, ఆ కంటైనర్ ఎపిసోడ్స్ అవన్నీ వస్తాయి, పీక్స్ సెకండ్ హాఫ్ అయితే. అందుకే చెప్తున్నాను, ప్రాపర్ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఈ ఎక్స్పీరియన్స్ మనం ఇంట్లో ఓటీటీలో చూస్తే రాదు. సో డెఫినెట్గా అందరూ థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఆపరేషన్ రావాలి. అండ్ ఒక సాంగ్ కూడా అద్భుతంగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అది కూడా మిలియన్లో దూసుకెళ్తుంది. సో ఆదిత్య మ్యూజిక్లో. సో ఆ సాంగ్ గురించి అంటే మీ ఇద్దరు కాంబినేషన్ కూడా, అంటే ఇంత రావణ సీన్లో కూడా అలాంటి సీన్స్ క్రియేట్ అయినాయంటే నిజంగా ఎలా అనిపించింది ఆ సాంగ్ గురించి? చాలా పిక్చరైజేషన్ కూడా మీరు చూసుంటే ఒక డిఫరెంట్ దీంట్లో ఉంటుంది. చిన్నపిల్లల్ని పెట్టి చాలా విజువల్గా చాలా బాగుండాలి అనే ఉద్దేశంతో చేసింది. ఏ పెళ్లిళ్ళలో అయినా ఆ పాట ప్లే చేసే అంత ఇదిగా చేసాం ఆ పాట. అండ్ రైట్, ఇలాంటి సినిమాలకి ఎక్కువగా ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం చూడడానికి ఓకే ఇది బాగుంది ఇది బాగాలేదని మనం అనేస్తాం, కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ముందే ఊహించి ఆ ఎడిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఎడిటర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగా చేశాడు సత్య అని, ఆయన ఎడిట్ చేశాడు సార్, బాగా చేశాడు. ఎడిట్లోకి వెళ్ళిపోయింది అది. బాగా చేశాడు అతను, బాగా చేశారు, బాగా చేయించాం. మీరు చెప్తే ఆటోమేటిక్గా చేస్తారు. అండ్ రైట్ అన్న, అంటే ఇప్పటివరకు మీరు ఈ క్యారెక్టర్ చేస్తున్నా మీలో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఉందని కొంత ముందుగా టాక్. ఎవరు టాక్? అలాంటి వాళ్ళు అంటే కొంచెం ఆ విలనిజం కూడా కొన్ని దగ్గర కనిపిస్తుంది. సో అంటే ఆ జోనర్కి వెళ్ళే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే లేదు. నేను అటువైపు హీరోగా చేస్తే అప్పుడు ఇటువైపు హీరోగా చేస్తే అంతేనా? సో ఈ రావణకే ఎట్టి మరొక 3 సింబల్ ఎడితే బాగున్నాను నాకు. ఏది రావణకి 10 తలకాయలాగా ఒక 3 పెట్టి చేస్తే. సో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అన్న, సీరియస్లీ ఇప్పుడు వస్తున్న మూవీస్, సో ఇద్దరు హీరోలు కంటిన్యూస్ చేస్తే బాగున్ను అంటే ఇద్దరికి కొంచెం ప్లస్ అవుతుంది అనేవి ఎక్కువగా రన్ అవుతున్నాయి అనమాట. సో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఏ హీరోతో అయితే? విశ్వక్ సేన్ గారితో. మార్నింగ్ అనౌన్స్ చేసి వచ్చాము గుర్తుపడిద్దాం. అంటే రకరకాల ఇవి ఉంటాయండి క్యాల్కులేషన్స్. ఒక ప్రొడక్షన్, ఒక కథ ఓకే అవ్వాలి, అదొక ప్రాసెస్. ఊరినే మనం ఇప్పుడు అనుకున్నంత. అవును, నేనేదో మీరు అడిగారని చెప్పాను. లేదు అంటే కాంబినేషన్ అనేది ఇలాంటి వాళ్ళతో బాగుంటుందని మీకు ఒక అనిపిస్తుంది కదా. సో విశ్వాస్ చూసుకుంటే మాస్ రేంజ్ లో వెళ్తూనే ఉన్నారు, మీరు ఈ రేంజ్ లో ఇటువైపు వస్తున్నారు. ఇద్దరు కాంబినేషన్ అంటే ఓకే ఓకే ఓకే. సో రైట్ అంటే ఒక సామాన్య ఇప్పుడు జనరల్గా మనం ఎంత మాట్లాడుకున్నా మిడిల్ క్లాస్ వాడు సినిమాకి రావాలంటే ఈజీగా 500,000 వరకు పే చేసుకుని రావాలి. సో అలాంటి వచ్చే వ్యక్తులకి, అలాంటి వ్యక్తులు నిండి క్వశ్చన్, సో ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఈ సినిమా బేస్ ప్రైస్ లోనే ఉంటుందండి, 150 అరౌండ్ ఆ ప్రైస్ లోనే ఉంటుంది. టికెట్ ప్రైజెస్ ఏమి కల్కి లాగా ఎక్కువ ప్రైజెస్ కాదు. అండ్ మీరు పెట్టే ప్రతి రూపాయికి డెఫినెట్లీ ఈ సినిమా వర్త్. నేను ఇప్పుడు ఎంత చెప్పినా అది మీకు అర్థం కాదు. August 2 డబ్బులు పెట్టి సినిమా వెళ్ళి చూసి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు డెఫినెట్లీ. సో అప్పుడు చూడండి సినిమా. సో మనం ఎంత చెప్పినా వాళ్ళు చూస్తే అవును. సో నిజంగా అంటే జనాలకు అర్థం అవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ వాట్ దే వాంట్ టు సీ. సో వాళ్ళు ఏమి పిచ్చోళ్ళు కాదు, ఇది వర్త్ కాదు అన్న సినిమా ఏమి చూడరు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను.
అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ ఇలాంటి థ్రిల్లర్ చూసుకుంటే ఎక్కువగా మీరు ఆ థ్రిల్లర్ జోన్ అంటే ఏం జరుగుతుంది అనే ఒక దీంట్లోనే ఉంటారు. అవును. సో దీంట్లో మరి రాకెట్ రాఘవ అవ్వచ్చు, ఇంకా కొంతమందిని పెట్టారు. సో అంటే ఈ కామెడీ అనేది జనాలకి ఎలా ఉందంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది. 2-3 కామెడీలు కనిపించారనుకో, ఓకే కాసేపు ఫన్ ఉంటుంది, ఇలా ఉంటుందని. సో తను కూడా మా అలాగే జర్నలిస్ట్లే అనేసి ఇందాక ఆల్రెడీ విన్నా. సో ఏంటి వాళ్ళిద్దరి నుండి ఏమైనా కామెడీ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? యా, డెఫినెట్లీ కామెడీ ఉంటుందండి. కామెడీ ఉంటుంది, మంచి పాటలు ఉన్నాయి మీరు అడిగినట్టుగానే. సో మీరు అడుగుతున్నారు కదా, వాట్ ఈస్ డిఫరెంట్ సైకో థ్రిల్లర్స్ ఇన్ని వస్తున్నాయి, వాట్ ఈస్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అంటే అదే కమర్షియల్ వేలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి చూసే దగ్గర సినిమా, ఓన్లీ ఒంటరిగా వెళ్ళి చూడాలి అట్లాంటి సినిమా కాదు. కానీ మీరు థ్రిల్ అవుతారు, భయపడతారు, ఆశ్చర్యపోతారు, నవ్వుతారు, ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఫుల్ ప్యాకేజ్. సో అన్నీ కలిసి ఒకే దగ్గర కలగూరలాగా ఉంటాయని చెప్తాను. రైట్ అన్నా? అంటే లాస్ట్ పలాస మూవీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, అంటే అందులో నుండి మీకు నచ్చిన ఒక డైలాగ్ మీ నోటి వినాలని ఉంది. ఎందుకంటే ఆ స్లాంగ్ నాకు బాగా అంటే మాదే కదా వినాలి. వినాయకుడు తల అతికించడానికి దేవుడున్నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడు వేలుని ఎందుకు అతికించలేదో మీకు అర్థమైనప్పుడు, ఆ సమానత్వం వచ్చినప్పుడు మోహన్ రావు మళ్ళీ రాడు. ఇప్పుడు రావాల్సిన అవసరం కూడా లేదండి, మారింది. ఏమో మళ్ళీ వస్తాడేమో మోహన్ రావు, చూద్దాం. వస్తాడా? వస్తే ఇంకా బెటర్. అంటే ఇప్పుడున్న సమాజానికి అప్పుడున్నది ఆ మోహన్ రావు అప్పుడు అవసరం. ఇప్పుడున్న దానికి అంటే కొంచెం నేను కూడా కథలు ఇన్వాల్వ్ అవుతాయి, కొన్ని యాడ్ చేస్తాను జరుగుతుంది. అండ్ రైట్ అండి, అంటే యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా యాజ్ ఎ ఫాదర్గా మీకు తనలో నచ్చిన క్వాలిటీ ఒకటి, యాజ్ ఎ డైరెక్టర్గా నచ్చిన క్వాలిటీ ఒకటి అంటే ఏం చెప్తారు? రెండు కలిపి ఒకటి చెప్పండి సార్ ప్లీజ్. సార్ మరి ఇందాకైతే కటింగ్ చేసారు, ఇప్పుడు పాస్ అనేస్తాను. అలా ఏమో చెప్పం. సరే యాజ్ ఎ యాక్టర్గా మాట్లాడుకుంటే బాగా చేస్తాడు. అలా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఇంటర్వ్యూ. అలా అని కాదు, అలా అని కాదు. ఓకే పోనీ ఓవరాల్ మూవీ చూసుకుంటే సార్, మనం మూవీలోకి అంటే ఈ స్టోరీతో దిగుతున్నాం అనేటప్పుడు ఆడియన్స్కి మనం చెప్పాలి అనుకునే ముందే మనకు ఒక పాయింట్ నచ్చాలి. సో అలా మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఈ సినిమా యాజ్ ఎ హోల్ స్టోరీ ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్లో వచ్చి కూర్చున్న వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, స్టోరీ టెల్లింగ్లో కానీ, ప్రతి సీను తీసే విధానం కానీ, ప్రతి సినిమాలో కూడా పోర్ట్రే చేయడానికి హీరో తెలివిగలాడు అని చెప్పాకి మీకు కొన్ని సీన్లు ఉంటాయి. ఓకే, మేము ఇంకో కొత్త రకంగా చెప్పాము. అలాగే హీరో విలన్ ఈడు చెడ్డాడు అని చెప్పడానికి మీకు చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూసాం, మేము కొత్త రకంగా చెప్పాము. అలాగే మీకు విలన్ ఎవడు అనేది సినిమాలో మీ ఎదురుగానే కనపడినా కానీ మీకు తెలవకుండా చేయడానికి మేము ఒక డిఫరెంట్ ఫార్మేట్లో ట్రై చేసాం. బా. సో అలా ప్రతి సీన్ని మేము కొత్త రకంగా చేయటానికి ట్రై చేసాం. ఖచ్చితంగా కొత్తదైతే ఉంటుందని మాత్రం చెప్పారు. ఓకే, ఎందుకంటే నేను ఎక్కువ అడగను సార్, నాకు అర్థమైపోయింది. పర్లేదు. అండ్ అంటే ఇదే బ్యానర్లో చెంది పలాస చూసుకుంటే మీరు రఘు కుంచాల అంటే రఘు కుంచాల గారు సార్, అండ్ ఇద్దరు కాంబినేషన్ మాకు బాగా నచ్చింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ టైం మళ్ళీ వస్తున్నారు. సో ఇందులో కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? ఉంటే ఏ టైప్ గారు ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ మంచి ఎక్స్పెక్ట్ చేసొచ్చు? మంచి ఒక హడావిడి సీనే ఉంటుంది రఘు విజయ్ గారితో. డెఫినెట్లీ నచ్చుతుంది థియేటర్స్. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా పలాస అంటే ఓన్ చేసేసుకోండి అనమాట. సో ఆ జోనర్లో కానీ ఆ మూవీలో కానీ మళ్ళీ వ్యక్తులు వస్తారు అనేసరికి మాకు వాళ్ళ నుండి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది అనమాట. సో రైట్, ఫైనల్గా రాధిక గారు సీనియర్ యాక్టర్, ఆవిడ నుండి ఏమైనా మనం నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏం నేర్చుకున్నారు? సో ఆవిడ ఎంత సీనియర్ యాక్టర్ అయినా ఏ టైంకి వస్తే ఆ టైం అంటే టైం ఆవిడకి. ప్లస్ ఏదైనా సింగిల్ టేక్, ఆవిడకి ఇంకోసారి అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, అండ్ టోటలీ డైరెక్టర్స్ యాక్టర్ ఆవిడ. అంత డెడికేటెడ్గా ఆ ఏజ్లో కూడా ఆవిడ చేయడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్. సూపర్. అక్కడ సింగిల్ టేక్, ఇక్కడ సింగిల్ కట్, సరిపోయింది సార్ సినిమా ఇట్టుకి. సింగిల్లో చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు లేరు కదా సార్, లాస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎక్కువ కంటెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నేను మిమ్మల్ని స్టార్టింగ్ నుండి మీ జర్నీని చూస్తున్నా, సక్సెస్ కూడా చూస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సో రైట్ గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ చూశారు కదా.
సో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నేను కూడా మరి వాళ్ళ మాటల్లో చెప్పేసా. సో 2nd ఆగస్ట్ అయితే థియేటర్కి వెళ్ళి మీ ఒపీనియన్ కూడా చెప్తారని మరి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.